అన్న నమస్తే, జై భీమ్. నేను మీ వీరపాపన్న. ఈ వీడియో స్పెషల్గా మన రాజకీయ నాయకుల కోసం. నోరు జారి మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇచ్చే కాడ కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ప్లీజ్, రిక్వెస్ట్. ఎందుకంటే గతంలో మేము రాజకీయాలు చేసేటప్పుడు నాకు సుమారు ఒక 35-40 సంవత్సరాల నుండి నేను రాజకీయాలు చేస్తున్నా. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నా. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో, మల్లు స్వరాజ్యం గారితో, పెద్ద పెద్ద నాయకులతో కలిసి తిరిగినప్పుడు చాలా గౌరవంగా రాజకీయాలు చేయడం జరిగింది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు కావచ్చు, శంకరేని వెంకటేశ్వరరావు కావచ్చు, ఇంకా అతరితర నాయకులు ఎవరన్నా కావచ్చు. కానీ ఉపన్యాసాలు ఇచ్చుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా చాలా గౌరవంగా ఉపన్యాసం ఇచ్చుకునేది. సమస్య ఏదైతే ఉందో సమస్య పట్ల పోరాడేది తప్ప ఎక్కడ కూడా నీ లాగిప్పేస్తా, నీ అంగిప్పేస్తా, రారా చూసుకుందాం, నీది అదిరగొడతా, నీది ఇదిరగొడతా అని మోటు భాష, బూతు భాష ఎక్కడ కూడా ఎవరు ఏ ఉపన్యాసాలలో గతంలో నేర్పలేదు. కానీ మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది ఈ దరిద్రం. ఎవరు మొదలుపెట్టారో నేను పేరు చెప్పను, కానీ దరిద్రమైన భాష మొదలుపెట్టారు. అదే భాష మామూలు చిన్నపిల్లగాడు ఉపన్యాసం ఇస్తుంటే కూడా మోటుగా బూతు పదాలు వాడుతూ ఉపన్యాసం ఇస్తున్న పరిస్థితి మనం నేపు చూస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు తరాలకు మనం ఎటు మెసేజ్ ఇస్తున్నాం, ఏం చెప్తున్నాం అనేది ఒక్కసారి రాజకీయ నాయకులు అన్ని పార్టీల వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నోరు జారి మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు చాలా అని చెప్పేసి జనం ఈలలు కొడుతురానో, చప్పట్లు కొడుతురానో మీరు గల్లా ఎరేసుకుంటే మీ పర్వే పోతుంది. ఆ ఇదిరి కొట్టేటాయన, ఆ చప్పట్లు కొట్టేటాయన కూడా ఇంత చెత్తగా మాట్లాడుతుండు అనే ఉద్దేశంతో చప్పట్లు కొడుతురు, ఈలలు కొడుతురు తప్ప మిమ్మల్ని ఏదో రెచ్చగొట్టడం కోసం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కసారి ఉపన్యాసం మనం మాట్లాడుతున్నాము, 4 సార్లు మధ్యన చప్పట్లు కొట్టు అంటే అరే బాబు నీ ఉపన్యాసం బాగలేదు ఆపవని దాని అర్థం ఏదైనా సరే. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎంత పెద్ద ఉపన్యాసం చేసే వారి వ్యక్తి అయినా సరే, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా, ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా, ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే పార్లమెంటు PM దాకా కూడా నోరు అదుపులో పెట్టుకొని దయచేసి ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ అన్ని పార్టీల వారికి మెసేజ్ అందజేసేలా అందరి పార్టీల నాయకులకి ఈ ఉపన్యాసం చేరేలా దయచేసి అందరూ సెండ్ చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నా. జై భీమ్, రెడ్ సల్యూట్. నేను మీ వీరపాపన్న.